వెల్కమ్ టు ఆర్ఆర్‌బీ టార్గెట్ తెలుగు ఛానల్ అండి. ఎవరైతే ఆర్ఆర్‌బీ గ్రూప్ 3 కోసం ప్రిపేర్ అవుతున్నారో, సో వాళ్ళ కోసం మ్యాథ్స్ నుంచి నంబర్ సిస్టమ్ అండి. సో నంబర్ సిస్టమ్‌లో ఏమేమి ఉంటాయంటే ప్రైమరీ నంబర్స్, నేచురల్ నంబర్స్ ఇవన్నీ ఉంటాయి కదా! సో అవన్నమాట. సో ఫస్ట్ టైప్ ఆఫ్ నంబర్స్. టైప్ ఆఫ్ నంబర్స్‌లో ఫస్ట్ టాపిక్ నేచురల్ నంబర్ అండి. నేచురల్ నంబర్ ఏమంటే 1, 2, 3 అండ్ సో ఆన్ ఉండే నంబర్స్ అన్నిటిని కూడా నేచురల్ నంబర్స్ అని చెప్పేసి అంటామండి. సో నెక్స్ట్ వచ్చి ప్రైమరీ నంబర్స్ అండి. ప్రైమరీ నంబర్స్ అంటే ఆహ్, దానికి 2 కారణాంకాలు మాత్రమే ఉంటాయి. అంటే టేబుల్స్ చూడండి 2, 3, 5, 7, 11, 13 అండ్ సో ఆన్ అవి అన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ టేబుల్‌లో అండ్ ఆహ్, దానికదే అన్నమాట. ఇప్పుడు చూడండి ఫస్ట్ టేబుల్‌లో 2 అనేది వస్తుంది. అలాగే సెకండ్ టేబుల్‌లో కూడా వస్తుంది. ఫస్ట్ టేబుల్‌లో 3 వస్తుంది. అండ్ ఆహ్, 3 టేబుల్‌లో కూడా 3 వస్తుంది. ఇంకా ఫోర్త్ టేబుల్‌లో రాదు. ఫిఫ్త్ టేబుల్‌లో రాదు. సో, అలా అన్నమాట. మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, నెక్స్ట్ చూడండి హోల్ నంబర్స్ అంటే పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలంటే 0 యాడ్ చేసి ఉండే వాటిలన్నిటిని పూర్ణ సంఖ్యలంటారు. ఎగ్జాంపుల్ 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉండే నంబర్స్ అన్నిటిని కూడా పూర్ణ సంఖ్య అని అంటారండి. నెక్స్ట్ పూర్ణాంకాలు. అంటే ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు అంటాం కదండీ! వీటిల్ని ఏమంటారంటే పూర్ణ సంఖ్యలు అంటారు. అంటే ప్లస్, మైనస్ ఉండేవన్నమాట. సో, ఈ సంఖ్యలను ఏమంటామంటే ధన, రుణ సంఖ్యలు అని చెప్పేసి అంటామండి. నెక్స్ట్ వచ్చి కరణీయాలు, అకరణీయ సంఖ్యలు. అంటే రేషనల్ అండ్ ఇర్రేషనల్ అన్నమాట. పి/క్యూ రూపంలో రాయగలిగేవి అకరణీయ సంఖ్యలు. క్యూ నాట్ ఈక్వల్ టు 0 అవుతుందన్నమాట. అంటే పి/క్యూతో రాస్తే దాని విలువ క్యూకి నాట్ ఇన్ఫినిటీ అంటే ఇది 0కి ఈక్వల్ కాదన్నమాట. సో, అలా ఉండే వాటిని ఏమంటారంటే అకర్ణీయ సంఖ్యలంటారు. రాయలేనివి ఏవైతే ఉంటాయో అంటే 0తో ఈక్వల్‌గా రాయలేనివి ఏవైతే ఉంటాయో అవి √2 ఉంటాయి కదండీ! సో, వాటిలతో ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి భాజనీయ సూత్రాలన్నమాట. సో, భాజనీయ సూత్రాలంటే ఏం లేదండి. అంటే ఇప్పుడు చూడండి ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. 2 అనే టేబుల్ ఉంటాయి కదండీ! సో, ఆ టేబుల్స్ దాని చివర ఏ నంబర్ వస్తే అది 2 టేబుల్‌లో పోతుంది. ఇప్పుడు 0 వచ్చినా 2లో పోతుంది. 4లో వచ్చినా 2లో పోతుంది. 6లో వచ్చినా 2లో పోతుంది. 8లో వచ్చినా 2లో పోతుంది. అదొక మైండ్స్‌లో పెట్టేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ 3 టేబుల్. 3తో అంకెలు మొత్తం 3చే భాగింపబడాలి. అంటే 3తో భాగింపబడాలి. అలాగే ఫోర్త్ టేబుల్ కూడా అండి. ఫోర్త్ టేబుల్ కూడా 3తో భాగింపబడాలి. అలా భాగింపబడే ప్రతీదీ కూడా ఏమవుతుందండి భాషణీయ సూత్రాలు అని అవుతాయన్నమాట. ఇప్పుడు 5తో చూడండి 5 అనేది టేబుల్‌లో లాస్ట్‌లో 0 వస్తది. అన్ని 5 కూడా వస్తది. ఇలా వచ్చేవి 5లో క్యాన్సిల్ అవుతాయి అని చెప్పేసేసి మనం కంపల్సరీ అలాగే నెక్స్ట్ అండి 6 అనేది 2 టేబుల్‌లోనూ భాగింపబడుతుంది. 3 టేబుల్‌లో కూడా భాగింపబడుతుంది. అంటే 2 3 6 అలాగే ఇక్కడ 3 2 6 అంటే రెండిట్లో కూడా భాగింపబడుతుంది కదండీ! అలాగే 8 టేబుల్‌కి కూడా ఆహ్, 8 8తో సంఖ్యల్లోని చివరి 3 అంకెలు 8 చేత భాగింపబడాలన్నమాట. అంటే కొంచెం ఎక్కువ సంఖ్యలున్నప్పుడు అవి అంటే 8 టేబుల్ మనకు తెలుసు కదా! 8 లాస్ట్ 16, 32 అట్లా వచ్చేటప్పుడు ఆ లాస్ట్ నంబర్ అంటే 3 నంబర్స్‌ని మనం ఏం చేయాలి ఐడెంటిఫై చేసి సో, అవుతుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటే మనకక్కడ బాగా అర్థమవుతుందన్నమాట.